హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ ఇన్స్టెంట్గా జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రియల్ జున్ను తిన్న దానికంటే టేస్ట్ అయితే డబల్ ఉంటుందండి. నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే రియల్ జున్ను దొరకటం, జున్ను పాలు దొరకటం అయితే కష్టంగానే ఉందండి. ఇన్‌స్టాంట్‌గా జున్ను అయితే చాలా బావుంటుంది. నేనైతే డీమార్ట్‌లో తీసుకున్నాను ఇన్‌స్టాంట్ జున్ను పౌడర్. చాలా బావుంటుందండి. మనం రియల్ జున్ను తింటాం కదా! సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది. మనం అసలు రియల్ జున్నుకి, ఇన్‌స్టాంట్ జున్నుకి అసలు తేడానే తెలీదండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇన్‌స్టాంట్ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికైతే 1 లీటర్ అయితే మిల్క్ అయితే తీసుకున్నాను. కేంద్రం మిల్క్ అయినా పర్వాలేదు, మనకు ప్యాకెట్ మిల్క్ అయినా పర్వాలేదండి. ఏదైనా బానే వస్తుంది. నేనైతే 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను. అందులోకైతే 2 ప్యాకెట్స్ అయితే కామధేను జున్ను పొడి అయితే వేస్తున్నాను. ఇవైతే డీమార్ట్‌లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బావుంటుంది. 2 ప్యాకెట్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా విస్కర్‌తో అయితే కలుపుకోవాలి ఉండలు లేకుండా. అలాగే అందులోకైతే నేనైతే మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మిల్క్ అనేది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి అందులోకైతే మిల్క్ పొడి అయితే వేసుకోవాలి. నేనైతే అరకప్పు వరకైతే మిల్క్ పొడి అయితే వేశాను. నా చిన్నప్పుడు జున్ను అయితే ఫ్రీగానే దొరికేదండి. ఎవరికైనా గేదెనిందంటే జున్ను అందరికైతే జున్ను పాలైతే ఇచ్చేవారు. అందరూ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే తినేవాళ్ళు. ఇప్పుడు జున్ను పాలు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడున్న మన సిటీ లైఫ్‌లోకైతే జున్ను పాలు బయట కొనాలన్నా గూడా చాలా రేట్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకు జున్ను అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇలాగ ఇన్‌స్టాంట్ జున్ను అయితే చాలా అంటే చాలా వర్క్ అవుతుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. పాలల్లో కామధేను జున్ను పొడి, అలాగే మిల్క్ పౌడర్ వేశాను కదా! ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను మంచిగా కలుపుకున్నాను. అలాగే మన స్వీట్‌కి తగినంతగా అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. కొంతమంది బెల్లమును షుగర్ అయితే వేసుకుంటారండి. 2 కాంబినేషన్‌లో చేసుకున్నా బావుంటుంది. నేను ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే బెల్లంతోనే చేస్తున్నాను. బెల్లం అయితే వేసుకున్నాను. వేసుకొని అందులోకైతే 1 స్పూన్ వరకైతే ఇలాచీ పొడి అయితే వేసుకున్నాను. ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుంటే మనకి వాతం చేయకుండా జున్ను తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పాలల్లో మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒకసారి స్వీట్ అయితే చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడైతే ఒకసారి అయితే స్వీట్ చెక్ చేసుకోవాలండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే మంచిగా తిప్పుకొని అయితే స్వీట్ అయితే చెక్ చేసుకుంటాను. నాకైతే బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నేను ఇన్‌స్టాంట్ జున్ను అయితే ఫస్ట్ టైమ్ అయితే సండే మార్కెట్‌లో తిన్నానండి ఏలూరులో. సండే మార్కెట్‌లో ఇన్‌స్టాంట్ జున్ను అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా నచ్చింది. నేను ఇంకా ఒకసారి అయితే డీమార్ట్‌కి అయితే వెళ్ళాను. అక్కడైతే కామధేను జున్ను పొడి అయితే చూసానండి. అసలు ఎలా ఉంటుందో ఏంటో అదే ఒకసారి చూద్దాం అనేసి అయితే ఇంటికైతే తెచ్చాను. తెచ్చి నేనైతే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను. నిజంగా రియల్ జున్ను పాల కంటే నేను ఇన్‌స్టాంట్ జున్ను పాలతో చేసిన జున్ను అయితే చాలా గట్టిగా వచ్చిందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. ఇన్‌స్టాంట్ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనైతే కంగారు పడాల్సిన పనే లేదండి. మనకి ఇన్‌స్టాంట్ జున్ను ప్రిపేర్ చేసుకునే మెజర్‌మెంట్ అంతా మనకి కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ మీదైతే ఇస్తారు. సేమ్ అదే మెజర్‌మెంట్‌తో మనం చేసుకుంటే కరెక్ట్‌గా మనకి జున్ను అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టవ్ మీదైతే వేరొక పెద్ద గిన్నెలో అయితే 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకొని అందులోకైతే మనం జున్ను ప్రిపేర్ చేసుకున్న గిన్నెనైతే పెట్టుకున్నాను. పెట్టుకొని దానిపైన చిన్న ప్లేట్ అయితే పెట్టుకున్నాను. చిన్న ప్లేట్ పెట్టుకొని పెద్ద గిన్నె పైన కూడా మరొక ప్లేట్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత నేనైతే చెక్ చేసుకున్నాను. నాకైతే జున్ను అయితే ప్రిపేర్ అయ్యింది. ప్రిపేర్ అయిన జున్ను అయితే నేనైతే 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత మనమైతే కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. జున్ను లవర్స్‌కి ఎంతో ఇష్టమైన ఇన్‌స్టంట్ జున్ను అయితే ప్రిపేర్ అయింది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే చేసుకోవచ్చండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. నాకు జున్ను అంటే చాలా ఇష్టమండి. ఇంకా అందుకనే నేను ఇన్‌స్టాంట్‌గా జున్ను అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్‌గా రేపైతే ఉగాది కదండీ! మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ అయితే లైవ్ పెడతానికైతే ట్రై చేస్తాను. లైవ్‌లో నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళైతే లైవ్‌లోకైతే రావచ్చు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ
మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.